బర్నింగ్ టాపిక్ నేను ప్రత్యూష 2023లో దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాలకి యమున ఏ స్థాయిలో ఉప్పొంగిందంటే ఎర్రకోటలోని తలుపుల వరకు వరద ముంచెత్తింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆ స్థాయి వరదలు వచ్చాయి. నిజానికి యమున వాస్తవ ప్రవాహం అదే. కాకపోతే కబ్జాలతో ఇష్టారీతిన నిర్మాణాలతో యమున గతినే మార్చేశారు. కానీ 50 ఏళ్ల తర్వాత తన గతాన్ని గుర్తు చేసుకుంటూ తన ప్రవాహ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ పోయింది. యమున తన దారి తాను వెతుక్కుంటూ వెళ్ళింది. మనుషులు గతాన్ని మర్చిపోతారేమో గాని ప్రకృతి కాదు. 100 ఏళ్లైనా సరే తన దారిని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. మూసీ మహోగ్ర రూపానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మూసీని నదిగా కాకుండా ఒక పిల్ల కాలువలాగా చుట్ట మొదలుపెట్టారు కొందరు. నదీ గర్భంలోనే ఇళ్లు కట్టేసుకున్నారు. ఎందుకంటే మూసీ ఉగ్ర రూపాన్ని అక్కడున్న వాళ్ళు మర్చిపోయారు కాబట్టి. ఏకంగా గుళ్ళు కట్టేశారు. ఇన్నేళ్లు రాని వరద ఇప్పుడు వస్తుందా ఏంటి అని అనుకున్నారు. కానీ 30 ఏళ్ల తర్వాత తనలోని మరో రూపాన్ని చూపించింది. ఇళ్ళు, వాకిళ్ళు, గుళ్ళు, గోపురాలు, షాపులు, ఆక్రమించి కట్టిన నిర్మాణాలు అన్నింటినీ ముంచేసింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాగే వస్తా అనే హెచ్చరికలు కూడా పంపింది. ఇంతకీ 30 ఏళ్ల తర్వాత మూసి ఉరమడానికి కారణమేంటి? డీటెయిల్గా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. వరదల కారణంగా ఒక ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితిని చూసామా హైదరాబాద్లో? కడుపుకింత తిండి, కాసిన్ని మంచినీళ్లు అందించడానికి డ్రోన్లు తప్ప ఇంకొక గత్యంతరం లేని రోజులు వచ్చాయా గతంలో ఎప్పుడైనా? ఒక కుటుంబం ఒక రాత్రంతా గుడిపైకెక్కి ఉదయం కోసం వేచి చూడటం జరిగిందా ఎప్పుడైనా? వరదల్లో చిక్కుకున్న వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేకపోవటం, అది కూడా మహానగరంలో ఎదురు కావడం ఈ మధ్యకాలంలో కని విని ఎరుగనిది. 117 ఏళ్ల క్రితం మూసి ముంచెత్తడంతో చింత చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. దాదాపుగా ఆనాటి రోజుల్ని గుర్తు చేసింది మళ్ళీ మూసి. నూట 17 ఏళ్ల క్రితం మూసి ఎలా పొంగిందో చెప్పడానికి ఇప్పుడెవ్వరూ లేరు. 30 ఏళ్ల క్రితం మూసీకి ఈ స్థాయిలో వరదలు వచ్చాయంటున్నారు. కానీ ఆ విషయం అసలు జ్ఞాపకంలోనే లేదు. మూసీ ఈ స్థాయిలో ప్రవహిస్తుందని హైదరాబాద్తో పరిచయం ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్కరూ కూడా ఊహించి ఉండరు. మూసీ ఉప్పొంగిన దృశ్యాలు చూస్తే మునుపెన్నడూ చూడలేదు ఈ ఉధృతి అని ఖచ్చితంగా అంటారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి పోటెత్తిన వరద ముందుగా లంగర్ హౌస్ ని ముంచెత్తింది. ల్యాండ్ మార్క్ గా ఉన్న బాపు ఘాట్ పూర్తిగా నీట మునిగింది. అక్కడి ఫ్లైఓవర్ కింద వచ్చిన వరద ఒక పెద్ద చెరువునే తలపించింది. ఆ తర్వాత పురాణా పూల్ ఏరియాకి వెళ్లాలంటేనే భయపడేంతగా వరద ముంచెత్తేసింది. దాదాపుగా 13 అడుగుల దాకా వరద ప్రవహించింది. ఆ ప్రమాదకర ప్రవాహానికి పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. జియాగూడ, పురాణాపూల్ మధ్య 100 ఫీట్ రోడ్డుని మూసేయాల్సి వచ్చింది. అక్కడి శివాలయంలో ఒక పూజారి కుటుంబం చిక్కుకుపోయింది. సహాయం కోసం వాళ్ళు శివాలయం పైకెక్కి ఆర్తనాదాలు చేశారు. వాళ్ళని కాపాడేందుకు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నించినప్పటికీ అప్పటికే వరద పోటు మరింత పెరిగింది. అడుగు ముందుకేస్తే ప్రమాదమని ఆ బృందాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఆలయం పైకెక్కిన ఆ నలుగురు ఉదయం ఎప్పుడవుతుందా అంటూ ఎదురు చూస్తూ రాత్రంతా భయంగా గడిపారు. ఎంజీబీఎస్ లోకి మూసీ నది చొచ్చుకు రావడం చరిత్రలో ఎప్పుడైనా చూసావా? ఒక నదినే తలపించింది అక్కడి ప్రాంతం. చూస్తూ ఉండగానే వరద ముంచెత్తడంతో ప్రయాణికులు వణికిపోయారు.
బస్టాండ్ మొత్తం మునిగిపోతుందేమోనన్న భయంతో కొందరు ప్రయాణికులు అక్కడి నుంచి బయటపడడానికి సాహసం చేశారు. అసలు బస్టాండ్లోకి వచ్చే బ్రిడ్జ్ కూడా మునిగిపోయిందంటే ఆ పరిసరాల్లో ఏ స్థాయిలో వరద వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక చాదర్ ఘాట్ లో లెవెల్ వంతెన దగ్గర అయితే 6 అడుగుల ఎత్తున ప్రవహించింది వరద. మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ దాదాపు మునిగిపోయాయి. నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్లు మూసుకుపోయాయి. పటాన్ చెరువు వైపు నేషనల్ హైవే సైతం నీట మునిగింది. ఇస్నాపూర్, రుద్రారం మధ్య జాతీయ రహదారిపై మోకాలి లోతు వరద ప్రవహించింది. ఓవరాల్ గా బాపు ఘాట్ నుంచి ప్రతాప సింగారం వరకు మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గోల్నాకాలోని అంబేద్కర్ నగర్ లో వరదలో చిక్కుకున్న 20 కుటుంబాలు బిల్డింగ్ పైకెక్కి ప్రాణాలు కాపాడుతున్నాయి. అంబేద్కర్ బస్తీ, మూసానగర్, శంకర్ నగర్ బస్తీలు నీట మునిగిపోయాయి. రసూల్పుర, వినాయక వీధి, చాదర్ ఘాట్ లోని పలు కాలనీల్లో కూడా వరద ముంచెత్తింది. ఇక మలక్పేటలో సుమారు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ జంట జలాశయాల నుంచి 36,000 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేశారు. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో నీటిని దిగువకు వదలటం ఇదే మొదటిసారి. మూసీ మహోగ్ర రూపానికి అసలు కారణం ఇదే. కానీ ఒకేసారి ఎందుకని ఆ స్థాయిలో నీటిని వదలాల్సి వచ్చింది? వికారాబాద్, అనంతగిరి కొండల్లో పడ్డ భారీ వర్షం కారణంగాని. అక్కడ పడే చినుకును, అక్కడి నుంచి వచ్చే వరదను ఆపేది ఈ జంట జలాశయాలే. అవి ఉన్నా కూడా ఈ రేంజ్లో వరదొచ్చిందంటే మరి అవి లేని నాడు ఏం జరిగింది? మూసీ నదికి సెప్టెంబర్ గండం ఉన్నట్టుంది. అదేం యాదృచ్ఛికమో గాని సరిగ్గా 117 ఏళ్ల క్రితం 1908 సెప్టెంబర్ 26ని మూసీ జల ప్రళయాన్ని సృష్టించింది. మూసీ అంటేనే హైదరాబాద్ దుఃఖదాయని అనే పేరు తెచ్చుకుంది. ఆనాటి వరదల్లో 15,000 మంది ప్రాణాలు కోల్పోవడం మాటల కందని విషాదం. 80,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ రోజుల్లోనే 3 కోట్ల రూపాయల నష్టం జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన సూర్యోదయాన్ని కమ్మేసిన కారు మబ్బులు హైదరాబాద్ కి ఒక హెచ్చరికను పంపాయి. ఆనాడు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. అప్పుడు కురిసిన భారీ వర్షానికి మూసీ నది 46 అడుగుల ఎత్తుకి ఎగసిపడింది. ఉదయం చినుకులుగా మొదలై ఆ తర్వాత జడివానగా మారింది. మధ్యాహ్నమైనా వర్షం తగ్గలేదు. తగ్గకపోగా ఇంకాస్త ఎక్కువ దంచికొట్టింది. సాయంత్రానికి మూసీ నది మొత్తం నిండిపోయింది. అప్పట్లో హైదరాబాద్ కి సిటీ ఆఫ్ లేక్స్ అనే పేరుండేది. అన్నీ గొలుసుకట్టు చెరువులే. అలా ఒక్కో చెరువు, ఒక్కో కుంట నిండుతూ ఆ వరదంతా మూసీలోకి తన్నుకొచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన కూడా దాదాపుగా అదే వాన, అదే వరద. ఇదేం వాన, ఇదేం వరద అనుకున్నారు ఆనాడు. ఇక అసలైన జల ప్రళయం సెప్టెంబర్ 28వ తేదీన కనిపించింది. మూసీ నది చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో ఏకంగా 60 అడుగుల ఎత్తులో ప్రవహించింది. అప్పట్లో 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ వర్షానికి వరద ఎంతలా ముంచెత్తిందంటే ఇటు చాదర్ఘట్ నుంచి అంబర్పేట్ బురుజు వరకు, ఇటు చార్మినార్ నుంచి సాలిబండ వరకు సముద్రాన్ని తలపించేంత వరదొచ్చేసింది. ఇళ్లు, ఊళ్ళు ఏరులైపోవడంతో కొన్ని వందల మంది ప్రజలు నిలువ నీడ కోసం పేట్ల బురుజు పైకెక్కారు. ఆ పేట్ల బురుజు వరద నీటికి కుప్పకూలిపోయింది. ఆ వందల మంది జనం మూసీలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పట్లాగే ఆనాడు కూడా పురాణా పూల్ మొత్తం వరదలో చిక్కుకుపోయింది. జనం అక్కడి దగ్గరలోని అఫ్జల్ దవాఖానాకు వెళ్లి తలదాచుకున్నారు. ఆ హాస్పిటల్ భవనం కూడా కుప్పకూలిపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న కొందరు అక్కడి చింత చెట్టు ఎక్కారు.
దాదాపు 150 మంది చింత చెట్టు ఎక్కి వరద తగ్గేదాకా దాని మీదే ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆనాటి వరదలకు సాక్షిగా ఇప్పటికీ ఆ చింత చెట్టు ఉస్మానియా హాస్పిటల్లోనే ఉంది. 15,000 మంది మరణం, అటు ఇటుగా 1,00,000 ఇళ్లు కొట్టుకుపోవడం చూశాక ఇకపై అలాంటి విపత్తు హైదరాబాద్ కి రావద్దంటూ ఒక ప్రముఖ ఇంజనీర్ని పిలిపించారు 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఆ ఇంజనీర్ పేరే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అప్పటికే 1908లోని తన పదవికి స్వచ్ఛందంగా విరమణ చేశారు. కానీ నిజాం ఆహ్వానించడంతో 1909లో మొదటిసారి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ ని మూసి ముంచెత్తకుండా ఉండాలంటే 2 భారీ రిజర్వాయర్లు కట్టాల్సిందేనని సూచించారు. అలా 3.9 టీఎంసీల సామర్థ్యంతో ఉస్మాన్ సాగర్ జలాశయం నిర్మాణాన్ని మొదలుపెట్టింది. 1920లో పూర్తి చేశారు. ఒకప్పుడు దీన్నే గండిపేట చెరువు అనేవాళ్లు. ఆ చెరువునే రిజర్వాయర్ గా మార్చారు. ఇక 2.9 టీఎంసీల సామర్థ్యంతో హిమాయత్ సాగర్ నిర్మాణం మొదలుపెట్టి 1927లో కంప్లీట్ చేశారు. గతంలో చేవెళ్ల చెరువుగా ఉన్న దాన్నే హిమాయత్ సాగర్ పేరుతో రిజర్వాయర్ గా మార్చారు. అలా 1909 నుంచి 1930 వరకు మొత్తం 6 సార్లు హైదరాబాద్కు వచ్చి నిర్మాణాలు సమీక్షించారు. కేవలం రిజర్వాయర్ల నిర్మాణమే కాదు, హైదరాబాద్ కి సరికొత్త డ్రైనేజ్ వ్యవస్థను కూడా అందించారు. ఆనాడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిజైన్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థే ఇప్పటికీ ఓల్డ్ సిటీలో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మూసీ ఎగువన కురిసిన భారీ వర్షాలకు 4 సార్లు భారీ వరదలొచ్చాయి. 1930, 1954, 1970, 2000 సంవత్సరాల్లో మూసీ మళ్లీ ఉప్పొంగింది. కాకపోతే అప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు అందుబాటులోకి రావడంతో మూసీ అంతగా ముంచెత్తలేదు. తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి ఒక లెక్క ప్రకారం నీటిని దిగువకు వదిలి ప్రజల ప్రాణాలు కాపాడుతూ వచ్చారు. 1930లో మరొకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచిన నిజాం హైదరాబాద్లోని కొన్ని సమస్యలు పరిష్కరించి పరిష్కార మార్గాలు చెప్పాలని అడిగారు. హైదరాబాద్ ని ఎలా మెరుగుపరచాలో సలహాలివ్వాలని కోరారు. ఆయన ఇచ్చిన సూచనలతోనే ఆధునిక పద్ధతిలో డ్రైనేజీలు నిర్మించారు. చార్మినార్, మూసీ మధ్య ప్రాంతాన్ని మళ్లీ ఆధునికంగా పటిష్టం చేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైకోర్టు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పరిసరాల్లో నది చుట్టూ సుందరీకరణ పనులు చేశారు. అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆనాడు ఏ గిరిగీసి హైదరాబాద్ రక్షణ కోసం ఒక వలయాన్ని చేసిచ్చారో దాన్ని కాలక్రమంలో కబ్జా చేసి పడేశారు. అప్పట్లో హైదరాబాద్ సొగసును చూసిన మోక్షగుండం నగరంలో శుభ్రమైన ఇళ్లు, ఫ్లష్ డౌన్ టాయిలెట్లు, దుమ్ము ధూళి లేని రోడ్లు, ఫుట్పాత్లు, ఉద్యానవనాలు నిర్మించమని సూచించారు. అలా చేస్తే హైదరాబాద్ నగరానికి దేశంలోనే ఒక స్పెషల్ ఇమేజ్ వస్తుందని చెప్పారు. అప్పట్లో పార్కులు నిర్మించారు, కానీ ఆ తర్వాత విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేయడంలో విఫలమయ్యారు. దాని ఫలితంగానే 2020లో మరొకసారి హైదరాబాద్ నగరం భారీ వరదల్ని చవిచూడాల్సి వచ్చింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నగరాన్ని ఏ రేంజ్ లో చూడాలనుకున్నారో తెలుసా? టాప్ క్లాస్ సిటీ అవుతుందని దశాబ్దాల క్రితమే ఊహించారు. ఇదొక ఐకానిక్ సిటీ అవుతుందని అప్పట్లోనే ఆయన కలగన్నారు. అందుకోసమే దశాబ్దాల పాటు పనికొచ్చే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని హైదరాబాద్కి అందించారు. మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా చేసిందేంటి? సిటీ మధ్యలోంచి నది వెళ్లడం ప్రకృతి ఇచ్చిన అత్యంత అరుదైన అవకాశం. అలాంటి నదిని మరొక వైతరిణిగా మార్చేశారు. ఒక రాష్ట్రంలో పుట్టి అదే రాష్ట్రంలో ముగిసే అరుదైన నది వికారాబాద్ అడవుల్లో పుట్టి హైదరాబాద్ మీదుగా ప్రవహించి రాష్ట్ర సరిహద్దు అయిన నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణాలో కలుస్తుంది. అంటే తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే ముగిసే నది ఇదొక్కటే. నిజానికి మూసీ చాలా చిన్న నది. వానాకాలంలో అప్పుడప్పుడు ఎక్కువ ప్రవాహం వచ్చేది తప్పితే పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ 1908లో మాత్రం మూసీ తన ఉగ్ర రూపాన్ని చూపించింది. ఆనాడంటే జంట జలాశయాలు లేవు కాబట్టి చరిత్ర చూడని విధ్వంసం జరిగింది. ఇప్పుడు ఆ రిజర్వాయర్లు ఉన్నా, వాతావరణ హెచ్చరికలు ఉన్నా ఎందుకని మూసీ ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తోంది? అసలు పిల్ల కాలువలా ఉండే మూసీ ఇంత మహోగ్ర రూపంలోకి రావడానికి కారణం ఏంటి? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మూసీ ఇంత మురికి కూపంగా మారడం వెనుక కారణమేంటో చెప్పుకోవాలి. అది తెలిస్తే ఇప్పుడిలా మూసీ విరుచుకుపట్టం వెనుక కారణం తెలుస్తుంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కాస్త చల్లబడిన సమయం అది. అప్పుడప్పుడే ఇతర జిల్లాల వాళ్లు ఉపాధి కోసం హైదరాబాద్ వస్తున్న తరుణమది.
1972 నుంచి హైదరాబాద్కు ఇతర జిల్లాల నుంచి నగరానికి వలసలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అప్పటి నుంచి ఒక ప్లానింగ్ అంటూ లేకుండా బస్తీలు పుట్టుకురావడం మొదలైంది. మూసీ నదికి ఇరువైపులా ఉండే 20 అడుగుల కాలిబాట మాయమవడం స్టార్ట్ అయింది. ఒక్కో చోట 60 అడుగుల రోడ్డుండేది. అవన్నీ కబ్జా చేసి ప్రార్థనాలయాలు నిర్మించారు. రోడ్ల కోసమని, మెట్రో పిల్లర్ల కోసమని, హౌసింగ్ అండ్ కమర్షియల్ అవసరాలకని మూసీ నుంచి బలవంతంగా భూమిని రాయించుకుంటున్నారు. కొన్ని చోట్ల మూసీ నది వెడల్పు 1/2 కిలోమీటర్ పైనే ఉండేది. అక్కడక్కడ 800 మీటర్ల వెడల్పు కూడా ఉండేది. అంతటి మూసీని ఆక్రమిస్తూ బస్తీలొచ్చేశాయి. ప్రస్తుతం మూసీ చుట్టూ దాదాపు 80కి పైగా బస్తీలు ఉన్నట్లుగా అధికారుల అంచనా. ఆ బస్తీల్లోని చెత్త, మురుగునీరంతా మూసీలోకి డైవర్ట్ చేశారు. వర్షాకాలంలో కాస్త వరద కనిపించేది కానీ మురుగు వరదైతే ఏడాది పొడవునా ఉండడం మొదలైంది. అలా 1972 నుంచి మొదలైన మూసీ కబ్జా 1989 నాటికి మూసీ అంటేనే ముక్కు మూసుకునే స్థాయికి వెళ్ళింది. ఆ కబ్జాలే ప్రస్తుతం మూసీ ఇలా ఉప్పొంగడానికి కారణమైంది. 30 ఏళ్ల నాటి స్థాయి వరదలని మరొకసారి గుర్తు చేసింది మూసీ. మరి 100 ఏళ్ల క్రితం వచ్చిన వరదలే మళ్లీ రావన్న గ్యారంటీ ఏంటి? ఎల్లవేళలా జంట జలాశయాలే హైదరాబాద్ని కాపాడు. దీనికి పరిష్కారం ఒక్కటే, దిగువన కబ్జాలు, నదికి అడ్డంకులు లేకుండా చేస్తేనే భవిష్యత్తులో మళ్లీ వరదలు ఇలా ముంచెత్తవు. లేదంటే ఇదే సీన్ మళ్లీ రిపీట్ అవుద్ది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.